నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? అది రీసెంట్గా ఇప్పుడు ఈ సెప్టెంబర్ 2 నుంచి కొత్త చేంజెస్ వచ్చినాయి కదా వీసాలకి. మన B1 B2 వీసా కానీ, F1 కానీ, లేకపోతే H1 అప్లై చేసుకునే వాళ్ళందరికీ ఇంటర్వ్యూ వేవర్ ప్రోగ్రామ్ అనేది యాక్చువల్గా ఇంతకు ముందు ఉంది కదా. సో అది తీసేశారు. దీని మీద నేను ఇంతకుముందు ఎప్పుడు వీడియో చేశాను కానీ లాంగ్ బ్యాక్ చేశాను. అయితే నాకు మళ్ళీ కొన్ని కామెంట్స్ వచ్చినాయి అనమాట రీసెంట్గా. సరే చేంజెస్ వచ్చినాయట కదా, అందరూ వీడియోలు పెడుతున్నారు, ఆ చేంజెస్ ఏంటి ఒకసారి చెప్పరా, H1B కొత్త రూల్స్ వచ్చినాయట, అది ఇది అని చెప్పేసి. సో ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను. నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యాక్చువల్గా కొత్త చేంజెస్ అయితే ఏం రాలేదు. అంటే మొన్న సెప్టెంబర్ 2 నుంచి రూల్స్ స్టార్ట్ అయినాయి కదా, అందుకని అందరూ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ టకటక న్యూస్లో వీటిలలో ఆ న్యూ H1B రూల్స్ లేకపోతే న్యూ వీసా రూల్స్ ఇలా పెడుతున్నారు. కానీ ఇవన్నీ ప్రపోజ్డ్ చేంజెస్. మనం 2 months బ్యాక్ 1.5 month బ్యాక్ యాక్చువల్గా మాట్లాడుకున్నటువంటి ప్రపోజ్డ్ చేంజెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ సెప్టెంబర్ 2 నుంచి అప్లికబుల్ అనమాట. దాంట్లో ఉన్న డీటెయిల్స్ నేను ఫాస్ట్గా టకాటకా చెప్పేస్తాను మీకు. సో మీరు ఎవరైనా సరే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన వాళ్ళు కానీ, B1 B2 అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు కానీ, వాళ్ళు ఎవరైనా ఫాలో అవ్వచ్చు. దీనికన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అండి, B1 B2 వీసాలు ఈ మధ్యన చాలా రిజెక్ట్ అవుతున్నాయంట. అది నా పర్టికులర్ వీడియోకి కూడా చాలామంది సార్ మేము అన్నీ చూపించాము, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అయినా రిజెక్ట్ చేస్తున్నారు అనేది చాలామంది పెడుతున్నారు. ఓవర్ స్టేలు ఎక్కువ ఉన్న వాళ్ళకి రిజెక్ట్ అవుతున్నాయండి. అంటే యాక్చువల్గా లెంగ్త్ ఆఫ్ స్టే వచ్చేసి ఒక 6 months ఉందనుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్. 6 months తర్వాత కూడా కొంతమంది ఏంటంటే ఎక్స్టెన్షన్ అప్లై చేసి ఉన్నారు, కొన్ని రోజుల తర్వాత ఎక్స్టెన్షన్ రిజెక్ట్ అయింది. ఆ ఓవర్ స్టేలు ఉన్న వాళ్ళకి రిజెక్ట్ అవుతున్నాయి. కానీ జనరల్గా ఎవ్రీ టైమ్ వెళ్ళి ప్రాపర్గా మళ్ళీ వచ్చే వాళ్ళకైతే పెద్ద రిజెక్షన్స్ అయితే ఏం కావట్లేదు. బట్ మీకు ఎవరికన్నా ఇంకా దీని మీద డీటెయిల్స్ కావాలి B1 B2 మీద అని చెప్తే నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నేను కొంచెం దాని మీద రీసెర్చ్ చేసి మీకు ఒక వీడియో అయితే చేస్తాను. సో మెయిన్ సెప్టెంబర్ 2 నుంచి అందరూ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నమాట. సో ఇంటర్వ్యూకి ఎవరెవరు B1 B2 వాళ్ళు కానీ, H1 వాళ్ళు కానీ, ఇంతకుముందు ఏంటంటే మనకి డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీ ఉండేది. అందరూ డ్రాప్ బాక్స్లో వేసుకునే వాళ్ళు, ఆ పర్టికులర్ టైంకి అపాయింట్మెంట్ తీసుకుని కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి స్టాంపింగ్ చేసి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ ఇంటర్వ్యూకి మస్ట్ అటెండ్ కావాలి. అయితే B1 B2 వాళ్ళు కూడా అటెండ్ కావాలి, తర్వాత H1 వాళ్ళు అటెండ్ కావాలి, F1 ఏ వీసా వాళ్ళైనా సరే ఇంటర్వ్యూ మస్ట్ అటెండ్ కావాలి. అయితే ఇక్కడ మేజర్ చేంజ్ ఏంటంటే వచ్చింది, ఇంతకుముందు బిలో 14 years పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. సో ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ బిలో ఏజ్ 14 పిల్లల్ని కూడా ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి. అది 2 years పిల్లలైనా 3 years పిల్లలైనా. అంటే వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారా అడగరా అనేది పక్కన పెడితే మీ డిపెండెన్స్ ఎవరెవరైతే ఉంటారో అందరూ కూడా, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 ఫ్యామిలీ ఆఫ్ 5 అనుకోండి, మీ వైఫ్, హస్బెండ్, పిల్లలు అందరు కలిసి కంపల్సరీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఈ రూల్ ఎగ్జామ్ట్ ఎవరికి అంటే A1 A2 వీసాల తర్వాత C1 ఇట్లాంటి వీసాలు ఉన్నాయి కదా, మెయిన్ డిప్లొమాట్స్కి అండి. డిప్లొమాట్స్కి, వాళ్ళ రిలేటివ్స్కి, వాళ్ళకి సంబంధించిన దీంట్లో కూడా మళ్ళీ ఎక్స్క్లూజన్స్ కొన్ని ఉన్నాయి. 12 months లోపు వాళ్ళ డిప్లొమాట్స్, వాళ్ళ B1 B2 వీసాలు ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే, ఇలాంటి మన ఆర్మీ రిలేటెడ్ వాళ్ళకి కొంతమందికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. బట్ మన కేటగిరీస్ అన్ని దాంట్లోకి రావు కాబట్టి మనం దాని గురించి పెద్ద డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఏంటంటే ఈ $250 వీసా ఇంటిగ్రిటీ ఫీ అనేది ఒకటి యాడ్ చేశారు. ఇది బిగ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయినప్పుడు దాంట్లో వచ్చినటువంటి రూల్ అనమాట ఇది. సో ప్రతి అప్లికెంట్ ఎవరైనా సరే ఎక్స్ట్రా మనకు ఒక $250 హెడ్ఏక్ అనమాట. B1 B2 మీరు విజిట్ వీసా అప్లై చేసుకోండి, H1 అప్లై చేసుకోండి. స్టార్టింగ్ మీరు ఎప్పుడైతే వీసా ఫీజు ఎప్పుడైతే కడతారో దాంతోపాటు ఒక $250 యాడ్ చేసి కట్టాలన్నమాట. కానీ ఇది యాక్చువల్గా రీఫండ్ ఇస్తారు అని ఉంది, రీఫండ్ ఇవ్వరు అని ఉంది. దీని మీద కొంత క్లారిటీ అయితే లేదు. బట్ నేను కావాలంటే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను డీటెయిల్స్ తెలుసుకుని క్లారిటీగా చెప్తాను. బట్ $250 అప్ ఫ్రంట్ వాళ్ళకి కట్టాలి. ఒకవేళ మీ వీసా రిజెక్ట్ అయితే వీసా ఫీజుతో పాటు ఇది కూడా పోతాయి అనమాట, వెనకైతే రావు. బట్ యాక్చువల్గా ఈ 250 ఫీజుది మాత్రం సెప్టెంబర్ 2 నుంచి స్టార్ట్ కాదండి. ఇది ఆ రూల్స్తో పాటు స్టార్ట్ అవ్వదు. ఇది యాజ్ పర్ ప్లాన్, అంటే ఇంతకు ముందు ఉన్న రూల్ ప్రకారము అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ అక్టోబర్ 2025 నుంచి కొత్తగా ఎవరెవరైతే వీసాలకి ఇంటర్వ్యూకి వీసా అప్లై చేసుకుంటారో US వీసా,
వాళ్ళు $250 యాక్చువల్గా ఎక్స్ట్రా పే చేయాలి. ప్రస్తుతం ఉన్న ఈ సెప్టెంబర్ ఈ మంత్ వరకు అయితే మాత్రం అది అప్లికబుల్ అయితే అవ్వదు. ఎక్స్ట్రా ఛార్జెస్ ఏంటంటే ఎస్టా రిలేటెడ్ ఛార్జెస్ వచ్చినాయి. ఎస్టా ఏంటంటే అది ఒక ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ అని చెప్పేసి మెయిన్ ఎవరైనా యూరోపియన్ కంట్రీస్ నుంచి కానీ లేకపోతే అరౌండ్ 42 కంట్రీస్ ఉంటాయి, మిడిల్ ఈస్ట్ నుంచి కానీ యూరోపియన్ కంట్రీ పాస్పోర్ట్స్ ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు యూకే వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, యూకే పాస్పోర్ట్ హోల్డర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు అమెరికా వచ్చినప్పుడు ఈ B1 B2 వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళు ఏంటంటే ఈ ఎస్టా అప్లై చేసుకొని ఎక్కడ ఉంటున్నాము ఏంటి మన స్టేటస్ ఫోన్ నెంబరు ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళు $14 $13 ఉండేది ఇది వరకు. ఇప్పుడు దాన్ని పెంచి ఒక $40 వరకు చేశారనమాట. ఈ ట్రీటీ కంట్రీ టు కంట్రీ ట్రీటీ ఉండేటువంటి కంట్రీస్లో ఈ ఉన్న 42 కంట్రీస్లో వాళ్ళకి ఎస్టా అంటే ఎవరెవరికైతే వీసా అవసరం లేకుండా వాళ్ళు అమెరికా వెళ్ళొచ్చో ఆ కంట్రీస్కి మాత్రం ఈ ఎస్టా వాడతారు. ఈ ఎస్టాలో ఉండే వాళ్ళు మాత్రం ఇదివరకు కట్టిన దానికన్నా ఇప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అంతేగాక I-94 ఛార్జెస్ కూడా పెంచారనమాట. I-94 మీరు దిగిన తర్వాత జనరల్గా అది మన మీ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ని బట్టి అది కూడా ఒక రకంగా మీకు లీగల్ స్టేటస్ వ్యాలిడిటీ అమెరికాలో ఉండడానికి. ఆ I-94 కూడా ఇప్పుడు అరౌండ్ అంటే $6 నుంచి అరౌండ్ $24 వరకు ఎంతో అవుతుందని చెప్పారు. మరి అది స్టేట్ టు స్టేట్ మారుతుందా లేకపోతే అంటే రూల్ అప్లికబుల్ అయిన తర్వాత కరెక్ట్గా ల్యాండ్ అయితే కానీ వాళ్ళకి ప్లేస్ని బట్టి ఇస్తారా ఏంటనేది అయితే తెలియదు, కానీ రఫ్లీ అరౌండ్ $6 నుంచి ఒక $24 వరకు అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇక ఈ వీసా బాండ్ 15,000 ఏదైతే ఉందో మన కంట్రీకి అయితే అప్లికబుల్ కాదు. అది దాని గురించి మనం టెన్షన్ పడే పని లేదు. ఇంకొకటి టెన్షన్ పడాల్సిన విషయం ఏంటంటే సోషల్ మీడియా. సో చాలామంది చేసేటువంటి చిన్న మిస్టేక్స్ వాళ్ళ వీసా రిజెక్ట్ కావడానికి కారణం ఏంటంటే నేను చాలా రెడ్డిట్ పోస్టర్లో కూడా చదివాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే భయపడి సోషల్ మీడియా ప్రొఫైల్స్ని ప్రైవేట్లో పెట్టి అప్లికేషన్ ఫామ్లో మిస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉందనుకోండి, మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని మీరు ప్రైవేట్లో పెట్టేసి వాళ్ళకి దొరకదేమో అనుకొని ప్రైవేట్లో పెట్టేసేసి ఆ అప్లికేషన్ ఫామ్లో మీరు రాయలేదనుకోండి, మీరు వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటే ఎలాగైనా తెలిసిపోతుంది. మన పేరు మీద సోషల్ మీడియాలో ఉన్నటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో డెఫినెట్గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డెఫినెట్గా తెలుస్తుంది. అందుకని మీరు ఏంటంటే భయపడి అబద్ధం ఆడకండి, అవసరం లేదు. అంటే మీరేదో దాచిపెట్టేశారు అన్న ఇదైతే అవసరం లేదు. ప్రాపర్గా అన్నీ పబ్లిక్లో పెట్టాలి. ఇది కూడా మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి రాశారనుకోండి అప్లికేషన్ ఫామ్లో, అది వాళ్ళు చెక్ చేసినప్పుడు ప్రైవేట్లో ఉందనుకోండి మీ వీసా రిజెక్ట్ అవుతుంది. అయినాయి ఇలా స్టూడెంట్ వీసాలు 2-3 ఇలా రిజెక్ట్ అయినాయి, ఎందుకంటే వాళ్ళ ప్రొఫైల్ ప్రైవేట్లో ఉండటం వల్ల రిజెక్ట్ అయినాయి. కాబట్టి మీరేంటంటే పబ్లిక్ చేయండి ప్రతి ఒక్కటి. ఒకవేళ మీరు ఎప్పుడన్నా ఏదైనా ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశారో మర్చిపోయారు, గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఏది కూడా రీసెంట్ పాస్ట్ ఒక 10 years హిస్టరీలో మీకున్నటువంటి ప్రతి ఒక్క సోషల్ మీడియా ఇంక్లూడింగ్ రెడ్డిట్టో లేకపోతే న్యూస్ పేపర్ అకౌంటో లేకపోతే ఏది ఉన్నా సరే మిస్ చేయకుండా ఇవ్వండి. ఎందుకంటే మనకు ఆ ఇంటర్వ్యూ అనేది లైఫ్ టైం ఆపర్చునిటీ, స్టూడెంట్స్ కానీ B1 B2 వాళ్ళకి కానీ ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఈ సోషల్ మీడియా వల్ల పోగొట్టుకోవటం అయితే మనం కొద్దిగా ఇబ్బంది, వీసా రాకపోతే కదా. కాబట్టి కంపల్సరీ ఇవ్వండి, అది మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీనివల్ల ఈ చేంజెస్ వల్ల పెద్ద డ్రాబ్యాక్ ఎక్కడొస్తుంది అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి కదా, ప్రతి వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి ఇప్పుడు డిలే అయ్యే ఛాన్స్ ఉంది. ఈ September 2 నుంచి నెక్స్ట్ ఇప్పుడు మీకు ఆ అపాయింట్మెంట్ దొరకటము డిలే అవుతుంది. దొరికిన తర్వాత మళ్ళీ ఏమన్నా రిజెక్ట్ అయినా లేకపోతే రిఫరల్ రైజ్ చేసినా మళ్ళీ రమ్మన్నా మళ్ళీ ఇవన్నీ ప్రాసెస్లన్నీ డిలే అవుతూ పోతాయి అన్నమాట. సో అది పెద్ద డిసడ్వాంటేజ్ ఈ ప్రాసెస్ తోటి. బట్ రూల్స్ మనమైతే ఏం చేయలేము. కాకపోతే మాత్రం మీరు ఎవరైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్తో వెళ్ళండి. B1 B2 వీసా వాళ్ళైనా సరే ప్రాపర్ డాక్యుమెంటేషన్ తీసుకుని వెళ్ళండి. H1B వాళ్ళైనా సరే ప్రాపర్ డాక్యుమెంటేషన్ తీసుకుని వెళ్ళండి. సోషల్ మీడియాలో ప్రాపర్గా చెక్ చేసుకుని వెళ్ళండి. తర్వాత అపాయింట్మెంట్ బుక్ చేసుకునేటప్పుడు ఏజెంట్లని కానీ చాట్ బోట్లని కానీ వీళ్ళని వాడకండి. డైరెక్ట్ మీ యూజర్తో మీరే బుక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఆ ఏజెంట్లో వీళ్ళనో వాడు ఏదన్నా చేస్తే మాత్రం మళ్ళీ మీకు రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా మీ యూజర్ ఐడితో మీరే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఈ AI సాఫ్ట్వేర్లు వచ్చినాయి కాబట్టి మీరు ఎక్కడి నుంచి బుక్ చేశారు, ఎలా బుక్ చేశారు, 10 మంది 10 చోట్ల 10 సార్లు లాగిన్ అయ్యారా, మీరు ఒక్కలే లాగిన్ అయ్యారా, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, ఇది సింపుల్ చేంజెస్, కొత్త చేంజెస్ అయితే ఏం లేదు, టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఒక్క డ్రాప్ బాక్స్ ఆప్షనే మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో. ఇంటర్వ్యూకి కంపల్సరీ అటెండ్ అవ్వటము, ప్లస్ పిల్లలని కూడా తీసుకెళ్లాలన్నమాట బిలో 14 years. అదొక హెడేక్ తప్ప మిగిలిన నార్మల్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.